మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక అన్న, మేము సర్పంచ్ల వరకు, ఉప సర్పంచ్ల వరకు, వార్డు నంబర్ల వరకు, ముఖ్య నాయకుల వరకు అనుకున్నాం. కానీ మీ పవర్ రావన్న అంటే ఒక పవర్. సో మీకు చూడడానికి వచ్చారన్న. రాబోయే రోజులు ఎవరు అవునన్నా కాదన్నా గులాబీ దళం, గులాబీ దళం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్న మేము 4-5 నా నియోజకవర్గంలో 60 గెలిచాం, కానీ ఒక ఆఫీసర్ గెలిచిండని చెప్పి దామరవంచ రవి గారికి గెలిచిండని ఇస్తారు. మళ్ళీ ఇంకో ఆఫీసర్ ఇంకో సర్టిఫికేట్, కరెంట్ పోతుంది, మళ్ళీ కరెంట్ వస్తుంది. చాలా దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది, దౌర్జన్యం. పోలీసు వాళ్ళు కాదు, ఎవరు ఆపిన ఆగదు. రాబోయే రోజులలో మన గుర్తు లేకుండా, అలాగే ఉప్పర్పల్లి పోరెడ్డి గడ్డ, ఆ గడ్డ వేము నరేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి గారి గడ్డపై నా పులిబిడ్డ గెలిచింది టాప్ మెజార్టీ తోటి. అలాగే 1-2 ఓట్లతోటి అన్న కరెంటు తీయడం, మళ్ళీ కరెంటు వేయడం, ఇలా చాలా దౌర్జన్యం జరిగిందన్న. రాబోయే రోజులలో మీరు పక్కా సీఎం అవుతారు, దాన్ని ఎవ్వడు ఆపడు. కానీ ఒక్కడిని కూడా వదిలిపెట్టవద్దు అన్న, ఒక్కడిని కూడా వదిలిపెట్టవద్దు. మేము రాసుకుంటున్నాం, మా నియోజకవర్గంలో ఎవరెవరు ఆటలు ఆడుతున్నారో మేము రాసుకుంటున్నాం. మనం 1000 సంవత్సరాలు బతకడానికి రాలా, కానీ రాబోయే రోజుల్లో ఒక్కడిని వదిలిపెట్టమని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అన్న, ఇది గుర్తు లేకుండానే ఇన్ని ప్రపంచం సృష్టించాం. మన గుర్తుతోటి రాబోయే రోజులలో ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పిఎస్ఐ చైర్మన్ మా సత్తాయంతో చాడతాం, చూపెడదాం. నేను ఒక్కటే అంటున్నా, మీ అందరికీ ఓపికతోటి ఉండాలి, కొద్దిగా సహనంతో ఉండాలి, కొద్దిగా ఓపిక పెట్టాలి. మనం రాబోయే రోజులు మనం తొందరపడవద్దు, వాళ్ళు తొందరపడతారని మనం తొందరపడవద్దు. ఒక గొట్టం గాడు అంటాడు, ఇవాళ నేను చెప్తున్నా ఈ ప్రజల ముందు, ఇవాళ మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జన హృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత, 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రం తీసుకురాకుండే, అరే గొట్టంగా నువ్వు సీఎం అయ్యేటోనివా అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్క సీఎం గారి ఎవడైనా ఇన్ని తిట్లు తిట్టారా? ఎవరైనా ఇన్ని తిట్లు తిట్టారా? ఎవరు తిట్టలే, మనం వినలేదు. కానీ ఇవాళ ఆ 3 ఫీట్ల మనిషి అంటాడు, ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ మా కేటీఆర్ కాలు కోటి కూడా నువ్వు సరిపోతావా? అరే ఏం భాష మాట్లాడుతున్నావు, ఏం భాష? ఒక సీఎం కుర్చీని మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇవాళ నీకు ప్రజలకు 420 హామీలు మర్చిపోయావు, ఇవాళ 6 గ్యారంటీలు మర్చిపోయావు. ఇష్టం వచ్చిన భాష. పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్కి ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకు ఏం హామీ ఇచ్చావు దాని గురించి ఆలోచించు సన్యాసి. ఇవాళ 6 గ్యారంటీల గురించి ఆలోచించు తప్ప పొద్దున లేస్తే నువ్వు ఎంత మాట్లాడితే మాకంత మంచిది బిడ్డ. జాగ్రత్త, రాబోయే రోజులు ఎవరు కాదు. ఇవాళ ఎక్కువ మంది ఇక్కడ మా ఎస్సీ బీసీ ప్రజలే వచ్చిండ్రు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మనం మోసపోయాం, మళ్ళీ మోసపోవద్దు. రాబోయే రోజులలో తప్పకుండా మన దమ్మేందో చూపెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీ అందరికి సమయం చాలామంది మాట్లాడేది ఉంది, సమయం లేదు. కాబట్టి మీ అంతా ఇంత ప్రేమతోటి వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. దయచేసి పెద్దలందరికీ చిన్న విజ్ఞప్తి,